నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు బాగు చేయబడ్డావు, నీకు ఒక తలుపు తెరిచి ఉన్నాను, నీ జీవితంలో ఈ ఆశ్చర్యకార్యము జరిగిస్తున్నాను అని దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ నీ దుర్గాలు వస్తాయి, ఈ సందేహాలు వస్తాయి, ఈ అనుమానాలు వస్తాయి. నిజంగా దేవుడు చెప్పాడా? నిజంగా దేవుడు చెప్పాడా? అవ్వదరు సందేహిస్తున్నారా? అనుమానిస్తున్నారా? నిజంగా దేవుడు చేస్తాడా అనే మాటలు, ఈ ఆలోచనలు వస్తున్నాయా? ఆ ఆలోచన ద్వారానే మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారంట. మాట నేను నెరవేరుస్తాను, భూమి ఆకాశాలు గతించినప్పటికీ నా మాట గతించిపోదని చెప్పిన దేవుడు, ఆయన మాటని మనము నమ్మని ఎడల ఆయనని అవమానపరిచే వారు ఉన్నామంట. ఈరోజు మీకు ఎంత ఆలస్యం అయినప్పటికీ, దేనికోసం మీరు ఎదురు చూస్తున్నప్పటికీ, మీరు మీ నిరీక్షణని గట్టిగా పట్టుకొని, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. జరగని దాన్ని బట్టి చింతిస్తూ బాధిస్తూ డే అంతా పాడు చేసుకుంటూ మూడ్ ఆఫ్లో ఉంటూ, జరిగిందా? జరగలేదు. అయిందా? అవ్వలేదు. కానీ ఊహలతోటి వారి జీవితం అంతా నింపుకొని నాశనం చేసుకుంటున్నారండి. ఈ ఊహలతోటి నింపబడుతున్నారా? దేవుడు అంటున్నాడు, ఈ విత్తర్కములను, ఈ ఆలోచనలు దేవుని జ్ఞానానికి, అంటే దేవుని జ్ఞానం అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన ఈ ఆలోచనలు అన్నీ ఏం చేయాలంట? నేను పడద్రోస్తాను అని గట్టిగా చెప్తారా? చెడు కళలో, పీడకలలో, దురాత్మలతో పోరాడుతున్నారు. వై? బికాజ్ దే డు నాట్ హ్యావ్ రెస్ట్. ఎమోషనల్గా అపవాదికి చోటిచ్చారు, ఆలోచనలో చోటిచ్చారు, ఊహలలో చోటిచ్చారు, సందేహాలలో చోటిచ్చారు. కాబట్టి ఆ పడుకున్నప్పటికీ కూడా అవే ఆలోచనలు వెంటాడుతున్నాయి. పడుకున్నప్పటికీ దానికి సంబంధించిన డ్రీమ్స్, కళలే మనకు వస్తున్నప్పుడు మనము నిజంగా సంపూర్ణంగా నిద్రపోయి బలము పుంజుకున్న వారుగా లేము. మనకి మంచి విశ్రాంతి, మంచి సమాధానం, మంచి నెమ్మది కలుగుతుందండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఈరోజు ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ మాట గుర్తుంచుకోండి. ఏంటిదంటే, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు, ఊహల్ని క్రీస్తుకి లోబడేలాగా చేస్తాను. ఆమెన్. సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. ఏంటండి? సాతాను సిలువలో, గట్టి చెప్తారా? సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసు రక్తము జయం, యేసు నామము జయం, యేసు నందే విజయం.